నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్తో ఘన విజయం సాధించింది 2024 సార్వత్రిక ఎన్నికల్లో. మరి ఈ అలియన్స్ ప్రారంభం కాకముందే కూడా వైఎస్ఆర్సీపీ శత విధాల ప్రయత్నం చేసింది కమ్మకు కాపుకి అంటే కులాల మధ్య చిచ్చు రేపడానికి. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ అలియన్స్ ప్రకటించి ఈ వివాదాన్ని అక్కడితో చల్లారబెట్టారు. ఇప్పుడు మరి మొత్తానికి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కాపులకు పెద్దపీట వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి నిదర్శనమే వంగవీటి రాధాతో చంద్రబాబు గారు భేటీ అయినది. మరి మొత్తానికి ఈ భేటీ అనంతరం ఆయనకి కీలక పదవి కూడా దక్కుతున్నట్టు పలు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, చంద్రబాబు నాయుడు గారు కాపులకు పెద్ద పీట వేస్తున్నారు అని చెప్పి కొందరైతే అంటున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా నాగబాబు గారిని నామినేట్ చేశారు. ఆయన నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం చూసాం మనం. మరి నాగబాబు గారు కలిసిన తర్వాత కూడా వంగవీటి రాధా గారు చంద్రబాబు గారితో దాదాపు 20 నిమిషాల పాటు కూడా భేటీ అయినట్లు తెలుస్తుంది. మరి తాజా రాజకీయ పరిణామాలపైన కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే వంగవీటి రాధా గారికి ఓ కీలక పదవి దక్కనుంది అని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు? ఇక్కడ కూటమిగా ప్రభుత్వం అంతకుముందు ఏర్పడేటప్పటికే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన తర్వాత, అలాగే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా ఎక్కువ సీట్లు విభజన జరిగింది. అందువల్ల కొన్ని పార్టీలో కొంతమందికి ఇవ్వలేకపోవటం, అది వీళ్ళు ఆసరాగా తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చేసి ఏదో విభేదాలు సృష్టించాలని, లేకపోతే ఒక గ్యాప్ను అయితే సృష్టించాలని చెప్పి చూశారు. అవి ఎక్కడా కూడా జరగలేదు. ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ ఎనర్జీతో నిజంగా వాళ్ళందరినీ కూడా ఈ రోజున నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారో ఆ సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కొన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళందరూ కూడా మరి ఒక పదవిని త్యాగం చేయటం అనేది, దానికోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో విధాలుగా వ్యయ ప్రయాసలు కూడి మరి ఆ ప్రజల్లో మన్నలను పొంది వాళ్ళ ఆదరాభిమానాలు పొంది మరి ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానాన్ని సంపాదించుకోవటం అనేది ఆషామాషి విషయం కాదు. అసలు అది చాలా ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్క జీవితంలో అదొక మలుపు. మరి అట్లాంటి దాన్ని వీళ్ళు త్యాగం చేసి వేరొకరికి పట్టం కట్టి వాళ్ళు ఆ సీట్లో కూర్చోబెట్టారంటే నిజంగా ఎంత సహృదయం ఉండాలి. మరి అట్లా చేసిన తర్వాత వీళ్ళంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వీటన్నింటినీ తీసుకొని మొన్న ఎవరైతే వర్మ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఆయనే స్వయంగా మీడియా ముందుకొచ్చి నేను ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను, పార్టీ కేవలం నేను ఒక కార్యకర్తలాగా మాత్రమే పనిచేస్తాను, నాకు ఏ పదవులు అవసరం లేదు అని పదే పదే చెప్తూనే ఉన్నారు. కానీ అసలు ఆయన ఏదో తీరని బాధతో ఉన్నాడు, అతన్ని మోసం చేశారు, వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీ వర్మకి. పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు వర్మకి, లేకపోతే నాగేంద్రబాబు ఇంకోలా మాట్లాడాడు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇదే పని. ఎవరైతే సీట్లు త్యాగం చేశారో వాళ్ళ మీద కొత్తవన్నీ కూడా రాసుకొచ్చింది సోషల్ మీడియాలో. కానీ ఈ రోజున ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా కొంతమందికి ఇచ్చారు. కానీ ఇంకా కొంతమంది మేము పార్టీకి ఎంతో పనిచేసాము, మరి మాకేంటి, మాకు ఎమ్మెల్యే ఇవ్వలేదు, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వలేదు, తర్వాత రాజ్యసభకు సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఇవ్వలేకపోయారు. మరి తర్వాత ఇంకేమైనా పదవులు ఇస్తారా? వాళ్ళలో చెందిన వ్యక్తే వంగవీటి రాధా గారు. వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళ ఏదైతే పార్టీ నచ్చక 2019లోనే ఆ పార్టీని విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇక్కడ క్యాస్ట్ని తీసుకొస్తే కాపు సామాజిక వర్గం, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అలాగే కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేసేది టీడీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ మరొకసారి ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా, చెప్పుకునే విధంగా ఈ రోజున ఇది కొనసాగుతుంది. ఇప్పుడు అసలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీతో కలవటం అనేది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ప్రతి ఒక్కరికి కూడా అసలు అది గొంతుకు అడ్డం పడిపోయి ఏం చెయ్యాలి, అసలు నిజమేనా ఇది కళ అని చెప్పేసి కొన్ని తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు కూడా పగిలిపోయినాయి చూడలేక. మరి అంత గొప్పగా ఉంది. ఒక కలిసి ఉంటే కలదు సుఖం. ఒక రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు. మరి అన్ని ఇబ్బందులు గురి చేసిన తర్వాత అదంతా చూసిన ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు అప్పుడు ప్రజల గురించి పట్టించుకోకుండా గాలి కొదిలేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు,
ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన కింద మేము పని చేయాలి. ఆ ఒక్క మాటతోటి ప్రతి ఒక్కరికి అసలు మైండ్ బ్లాక్ అయిందనే చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ అండ్ కోకి. ఏంటి వీళ్ళ మధ్య ఇంత అండర్స్టాండింగ్ ఎందుకు ఏర్పడింది, ఇంత క్లోజ్గా ఎందుకుంటున్నారు, మరి ఏది జరిగినా కూడా ప్రజల కోసం నిలబడతామంటే ప్రజాప్రతినిధులు అంటే నిజంగా ఇలానే ఉండాలి, ప్రజలు శ్రేయస్సు కోరుకునే వారిలా ఉండాలి అనేది మనకు ఖచ్చితంగా కనిపించింది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఈ రోజున ప్రజలను ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది. అలాగే వంగవీటి రాధా గారికి కూడా నిజంగా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. ఆ కారణాలు ప్రతి ఒక్కరికి తెలిసినవే. అక్కడ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళందరితో కలిసి మరి అదంతా మాట్లాడుకొని ఆ విభజన జరగాలంటే చాలా ఉండిద్ది. మీరు ఈ సీటు తీసుకోండి, ఈ సీటు తీసుకోండి, మరి అలకలు ఉంటాయి చిన్న చిన్నవి, అది ఎక్కడైనా సహజమే. ఒక ఉమ్మడి కుటుంబంలోనే ఈ రోజున ఉండలేకపోతున్నారు. ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒక చోట సరిగ్గా ఉండలేకపోతున్నారు. మరి అట్లాంటిది ఎక్కడో ఉండి ఎక్కడో ఒక చోట కలిసి మరి రాష్ట్ర ప్రజల కోసం మరి ఇంతగా చేస్తున్నారంటే చిన్న చిన్నవి ఉంటాయి, సహజమే. దాన్ని భూతద్దంలో పెట్టి ఇంకా వేరేగా ఫాల్స్ ఎలిగేషన్లా తీసుకొచ్చే వాళ్ళకి ఇంకా అదే పని, వాళ్ళు అలానే ఉంటారు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరికి పార్టీకి అండదండగా ఉన్న వాళ్ళకి, ఇట్లా రాధా గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక పదవి అయితే మంచి స్థాయిలోనే వాళ్ళకి పదవులు ఇస్తారు. నిన్న బాబు గారిని కలిసినప్పుడు కూడా అదే చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా అంతకుముందు కొంచెం నిరుత్సాహపడ్డారు వంగవీటి రాధాకు సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు ఎవరైతేనే వాళ్ళందరూ కూడా. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్నవి ఉంటాయి కాదని ఎవరు కూడా అనరు, ప్రతి ఒక్క ఫ్యామిలీలోనే ఉంటున్నాయి. మరి అట్లాంటప్పుడు ఈ రోజున ఎవరు తల్లికి చెల్లికి కూడా ఆస్తులు ఇచ్చేసి వెనకలాకున్న జగన్మోహన్ రెడ్డి కూడా దీని గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా న్యాయం చేసి మంచి పరిపాలన చేసి ప్రజాప్రతినిధులుగా ఉంటే నిజంగానే వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందని మనం చెప్పుకోవచ్చు. మేడం, మీరు అన్నట్టుగా వైసీపీ ఛాన్స్ దొరికితే చాలు కూటమికి చిచ్చు పెట్టడానికి చూస్తుంది. మీరు అన్నట్టుగా వర్మని లాగడం కానివ్వండి, లేదంటే ఎవరైతే పదవులు ఆశించారో వాళ్ళని టార్గెట్ చేస్తుంటుంది. ఏ విధంగా చూడాలి అసలు? ఇక్కడమ్మో కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికే పోరాడుతున్నారు. మరి ఇలా చిచ్చు పెట్టడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ధ్యేయంగా పెట్టుకొని జనానికి అదొక ఎరలాగా వేసింది. కానీ రాష్ట్ర అభివృద్ధి ఏం చేసింది, గంగలో కలిపేసింది. ఎక్కడ ఒక్కరికి ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు. మరి యువతందరికి కూడా మటన్ షాపులు, ఫిష్ మార్కెట్లు పెట్టించేసి, అసలు ఇట్లాంటిది కడపలో ఒక ఫిష్ మార్కెట్ వచ్చిద్దని నేను కలలో కూడా అనుకోలేదని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టేసి అబ్బో అసలు ఫిష్ మార్కెట్ వచ్చేసింది కడపలో, అరే ఇంత పెద్ద మార్కెట్ తీసుకొచ్చిన ఘనత 2019లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అని చెప్పుకునే విధంగా జరిగింది వాళ్ళ పరిపాలన. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే నిజంగా సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ధ్యేయంతో, ప్రగతి పదం వైపు పరుగులు పెట్టించాలనే ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలిసి ఈ రోజున అడుగులు వేస్తున్నారు. అది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. వైఎస్ఆర్సీపీ పండుకో వాళ్ళు చేసింది ఏదీ లేదు, మంచి రాష్ట్రానికి సర్వనాశనం చేసేసారు. మరి ఈ రోజున మరి వాళ్ళు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అంతకుముందు ఎలక్షన్ కోడ్ నడుస్తున్నప్పుడు మరి మేము పెంచుతాము పెన్షన్లు అని చెప్పారు. మరి దానికి సంబంధించిన 3,000 3 నెలలకు గాను, మరి తర్వాత 4,000 రూపాయలు 7,000 రూపాయలు ఇచ్చారు. అప్పటికి ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పు భారం ఉంది మరి రాష్ట్రం మీద. మరి అదంతా ఆలోచించుకోకుండా మనం మాట ఇచ్చాము కాబట్టి నిలబెట్టుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మన 4 ఏళ్ల వరకు ఆయన ఏదైతే అధికారంలో రాగానే 1,000 రూపాయలు పెంచుతానన్నాడు. మరి పెంచుకుంటూ 250 మరి ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీకు అమ్మఒడి వస్తుందని చెప్పేసి స్వయంగా భారతీ రెడ్డిని జనంలోకి వచ్చి ఎంతమంది పిల్లలుంటే అంత 15,000 వస్తాయమ్మా అని చెప్పింది. ఎక్కడొచ్చినాయి? ఎవ్వరికీ రాలేదు. మరి వాళ్ళు చేసిన పరిపాలన అలా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మంచి పరిపాలన అందుతుంటే రాష్ట్రానికి వాళ్ళు చూడలేక ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి రాయాలి పేపర్లో, ఏదో ఒకటి సాక్షి ఛానల్లో చెప్పుకోవాలి. ఇదే వాళ్ళ ధ్యేయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.